హతల ఏర్పడ్డ వార్ధా తుఫాన్ అతి తీవ్రంగా మారుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. నెల్లూరుకి తూర్పు ఆగ్నేయంగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు చెన్నై సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికలతో ఆంధ్ర, తమిళనాడు అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణపట్నం పోర్టులో 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 36 గంటల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరాన్ని సమీపించే కొద్దీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వార్ధా తుఫాన్తో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని కందుకూరు డివిజన్లో ఉన్న 19 మండలాల్లో మామూలు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. గంట గంటకు వార్ధా తుఫాను చెన్నై వైపుకు కదులుతూ ఉండడంతో ప్రకాశం జిల్లాకు ముప్పు తప్పిందని అంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి సౌరి ఫేస్ టు ఫేస్. వార్ధా తుఫాన్ ప్రకాశం జిల్లా వాసుల నుంచి దూరంగా వెళ్ళిపోయిందంటున్నారు అధికారులు. ఇందాకటి వరకు తుఫాను ఎటువంటి నష్టాన్ని మిగులుచుద్ది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పేసి అప్రమత్తమైన అధికారులు ప్రకాశం జిల్లాలో ఉన్న 11 మండలాలని అప్రమత్తం చేశారు. మండలాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని క్షుణ్ణంగా అందరి దగ్గరికి వెళ్ళి మీరు క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అందరినీ ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆదివారం అయినా కానీ సెలవు తీసుకోవడానికి వీల్లేదు, అందరూ విధుల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా మొత్తం అప్రమత్తమైంది. పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా వైద్య శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా మిగిలిన శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం వార్ధా తుఫాన్ ప్రకాశం జిల్లా నుంచి బయటకు వెళ్ళిపోయింది అంటున్నారు. మనతోటి ఇన్ఛార్జి కలెక్టర్ హరిజవహర్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రకాశం జిల్లాకు వార్ధా తుఫాన్ నుండి కొంతవరకు ఉపశమనం కలిగింది అంటున్నారు. అసలు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, తుఫాన్ నుంచి ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడే వచ్చినటువంటి మనకి బులెటిన్ నెంబర్ 34 ప్రకారం 11 గంటలకి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం అందింది. దీని ప్రకారం వరద సైక్లోన్ 490 కిలోమీటర్స్ 490 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ ఆఫ్ నెల్లూరు, 480 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ ఆఫ్ మచిలీపట్నం, 440 కిలోమీటర్లు ఈస్ట్ ఆఫ్ చెన్నైగా కేంద్రీకృతం అయింది. మోరార్లెస్ మనకి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఒంగోలు నుంచి చెన్నై లోపల ఎక్కడైనా కానీ ల్యాండ్ఫాల్ ఉండే అవకాశం ఉందని మనకి సమాచారాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మన మూమెంట్ని బట్టి చూసినట్టయితే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ మన డైరెక్షన్స్ అవి చూస్తూ ఉంటే ఇవి మన బంగాళాఖాతంలో ఉండేటటువంటి ఈ సైక్లోన్ మనం గమనించవచ్చు. ఇది మామూలుగా ఇక్కడ స్టార్ట్ అయ్యి టువర్డ్స్ సౌత్ సదరన్ సైడ్కి మూమెంట్ కనిపిస్తూ ఉంది. దీని ప్రకారం ఎవరీ 10 అవర్స్కి ఎవరీ 10 కిలోమీటర్స్ వేగంతో అది మూవ్ అవుతూ ఉంది. 10 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తూ ఉంది. ప్రధానంగా మనకి కందుకూరు రెవెన్యూ డివిజన్లో ఉండేటటువంటి 24 మండలాల్లో 19 మండలాలకి మనకు గమనించినట్టయితే 20 మిల్లీమీటర్ల నుంచి 60 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే విధంగా సమాచారం ఉంది. ఈ రోజున వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఈ వర్షాలు ఎప్పటిదాకా ఉంటాయి, ప్రజల్ని ఏ విధంగా మీరు అప్రమత్తం చేస్తున్నారు, సహాయక చర్యల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ శాఖలను అప్రమత్తం చేశారు? సో ఇప్పుడు మనకి వచ్చిన సమాచారం ప్రకారం అయితే 11వ తేదీ సాయంత్రం నుంచే మనకి వర్షం స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించినంత వరకు మనకి తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉండేటటువంటి పరిస్థితుల నుంచి పడ్డ వర్షాన్ని ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. ప్రజల్ని కూడా అప్రమత్తం చేశాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ వార్ధా తుఫాను వల్ల ప్రకాశం జిల్లాకైతే మటుకు ఎటువంటి ముప్పు లేదంటున్నారు. అదేవిధంగా భూగర్భ జలాలను ఏ విధంగా పెంచుకోవాలనే దాని మీద దృష్టి పెట్టామని చెప్పేసి ఇన్ఛార్జి కలెక్టర్ హరిజవహర్ లాల్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ హర్తో, శౌరి, ప్రకాశం.